ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇది 'సరైనోడు' మూవీ నుంచి ఒక సాంగ్ ఉంటది. బీట్ బాగుంది ఇందులో. వీలుంటే ట్రై చేయండి. మిస్ అవ్వద్దు. చాలా అమేజింగ్‌గా ఉంది కాబట్టి. ఒకసారి చూద్దాం. మీరు ఇంప్రెస్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నేను ఇంకో స్టైల్ కూడా చేసిన. అందులో కొన్ని గ్లిచ్ వల్ల నేను అది రిమూవ్ చేసేసిన. ఆ ప్రాజెక్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎందుకంటే అది ఎక్స్‌పోర్ట్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే దానికి 60 ఫ్రేమ్ రేట్ పెట్టి యూజ్ చేసిన. ఆ 60 ఫ్రేమ్ రేట్‌కి 30 మినిట్స్ పడింది టైం. అందుకోసం దాన్ని రిమూవ్ చేసినాలే కానీ వీలుంటే ఆ ప్రాజెక్ట్ ఓన్లీ ప్రాజెక్ట్ పెడతాను. వీలుంటే ట్రై చేసుకోవచ్చు. కానీ ఈ వీడియో మీరు ఒకసారి చూడండి. లేకపోతే తర్వాత మీకే ప్రాబ్లమ్ అవుతుంది. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఈ ఫోటో తీసుకొని బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకుందాం. 5 సెకండ్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే 5 సెకండ్ వరకు బీట్ ఉంది. కొంచెం జూమ్ చేద్దాం దీన్ని. మీ ఫోటో బట్టి మీరు జూమ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఈ ర్యాండమ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని యాడ్ చేసి ఇక్కడ మనకు టూ మచ్ అని ఉంది కదా, ఆ ప్రీసెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీనైతే ఒక 8 పెట్టుకోండి చాలు. అంటే మీకు ఎలా కావాలనేది ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు. 8 వద్దులే కానీ 11 పెడుతున్నాను. ఓకే, దీనికి మనం ఎక్స్పోజర్ గామా కూడా యాడ్ చేద్దాం. అంటే కొంచెం లైటింగ్గా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీ ఫోటోని కొంచెం ఏమంటారు అది ఎక్కువ లైటింగ్లో తీసి ఉంటే దానికి మీరు ఎక్స్పోజర్ గామా పెట్టాల్సిన అవసరం లేదు. లేదు కొంచెం డిమ్గా ఉంది, కొంచెం డార్క్గా ఉంటే ఎక్స్పోజర్ గామా అయితే 100% యాడ్ చేసుకోండి. ఇది నాకు కొంచెం డల్గా కాదు, ఫోటో బాగానే ఉంది కానీ ఇంకా కొంచెం లైటింగ్ కావాలి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ తోటి ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్లో తీసుకొస్తా, టోటల్ డౌన్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా సెంటర్లో మాత్రం ఫోటో సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఏవైతే నార్మల్ ఫొటోస్ ఉన్నాయో అవి యాడ్ చేద్దాం. సంథింగ్ ఎవరిదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. మొత్తం 6 ఫొటోస్ వస్తుంది. నేను ఒకటే ఫోటో యాడ్ చేద్దామని ప్లాన్ చేసిన, తర్వాత వద్దులే కానీ ఒక 3-4 ఫొటోస్ ఎక్స్ట్రాగా యాడ్ చేద్దామని అనిపించి ఇవి యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, తర్వాత కీ ఫ్రేమ్ యాడ్ చేసి 0 చేసుకోండి. ఇలా వస్తుంది. ఓకే, దీన్ని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సేమ్ ఇంతకుముందు టూ మచ్ అనే ప్రీసెట్ యాడ్ చేసినాం కదా, దాన్ని యాడ్ చేసి దీన్ని 100 చేసుకోండి. 100 చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి 9 చేసుకోండి. ఇప్పుడు చూడండి బాగా వచ్చింది. దీన్ని కాపీ చేసి మిగతా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మనవి అవి యాడ్ చేసేద్దాం. అన్ని ఫోటోకి బాగా సెట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేకుండా. లాస్ట్ ఒక ఫోటో చూడండి. ఇప్పుడు యానిమేషన్ అన్నీ బాగా సెట్ అయిపోయింది. తర్వాత సేవ్ చేసుకోండి.